పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నామినేషన్ ప్రక్రియను కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. పక్కనే ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు కళాశాల మైదానంలో ఉన్న కలెక్టర్ దగ్గరికి వచ్చి మాట్లాడారు. విద్యార్థినులు బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కలెక్టర్ సూచించారు. ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న బంగారం, వెండి ధరలు అమాంతం పడిపోయాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కేజీ సిల్వర్ రేటు ఇవాళ ఒక్కరోజే 55,000 పతనమై 3,50,000కు చేరింది. కేవలం 2 రోజుల్లోనే రూపాయలు 75,000 తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిస్తే ఇన్వెస్టర్లకు భారీ నష్టాలనిచ్చింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 8,620 తగ్గి 1,60,580కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 7,900 తగ్గి 1,47,200గా నమోదైంది. ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప తేడాలు ఉండొచ్చు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ఆఖరి ఘట్టమైన వన ప్రవేశం నేడు జరగనుంది. సాయంత్రం 5 గంటలకు ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య బృందం గద్దెల వద్ద రహస్య పూజలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో భక్తుల దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేస్తారు. ఆదివాసీ సంప్రదాయం ప్రకారం తంతు ముగించి తల్లి రూపమైన కుంకుమ భరణిని తీసుకుని పూజారులు చిలకలగుట్టకు బయలుదేరుతారు. మేడారం మహాజాతర ఇవాళ పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో వనదేవతల దర్శనం అనంతరం భక్తులు పెద్ద సంఖ్యలో తిరుగు ప్రయాణం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మేడారం నుంచి తాడువై వరకు సుమారు 14 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. 8 గంటలుగా ట్రాఫిక్ జామ్ కావడంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు.